సుబ్బారావు నువ్వా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. అచ్చరే బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వున్నావు కాబట్టి. అయ్యో బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిల్లి చూద్దాం. గిలినట్టే లేదే. మరి కలంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నావు? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కల కదా అని చేయి వేస్తావు ఏంటో. ఇంతే కదా, ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. ఇక్కడే ఆగిపోయావే, లోపలికి రా. ఇంత తెలివైన అమ్మాయి కూడా ఇంత సిగ్గా? రా కూర్చో. ఈ పాలు, మల్లె పువ్వులు, పట్టు పరుపులు, ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే. ఇంతకన్నా అందంగా, డిఫరెంట్ గా, గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ జంట చేసుకోలేని కొత్త స్థలంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం. వస్తావా? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. ఇక్కడ అగరబత్తులు లేవు, చితిమంటల పొగలు తప్ప. మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టెమంచంలా వాడుకోవచ్చు. ఇక్కడ బ్రతికున్న మనుషులు ఎవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి. ఈ శ్మశానం చూడు, నా జీవితంలా ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటలా చూస్తున్నావు? మన శోభనానికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు. కమా కమా, భయపడతావే? నా సుబ్బలక్ష్మి భయపడతావు. నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది. ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు? చెప్పు. నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు, శవాల కింద లెక్క. అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. కమా కమా. ఏంటిది? ఏమైంది నీకు? ఈ కుట్రలో నీ భాగం ఎంత? రవి, జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు విప్పి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఇప్పుడు నీకేం జరిగిందని? ఇంకేం జరగాలి? ఈ దివ్య సుబ్బలక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు? ఎవరు నమ్మించారు? దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు, ముద్దు పెట్టుకుంది నువ్వు. ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట. ఇది శిక్ష కాదు రవి, ధర్మం. దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా?
నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? నా మనసుతో నాకు సంబంధం లేదు. నాకు నా దివ్య ముఖ్యం, దాని భవిష్యత్తు ముఖ్యం. నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా సుబ్బలక్ష్మే ముఖ్యం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి. దివ్య, ఏమైంది? ఆటోలో సుబ్బలక్ష్మి వెళ్తుంది. ఏమిటండి అన్యాయం? కనీసం మీ గాయం మీద రక్తం కూడా తుడిచే హక్కు లేదా నాకు? లేదు, హక్కు లేదు నీకు. కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైనున్న గాయం మానిపోవచ్చు గాని లోపల మంట ఆరదు. ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు? అది ఆలోచించుకోవాల్సింది నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు. దూరంగా ఉండమని చెప్తున్నాను. అడగకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి. మీరు కావాలని వచ్చింది మీరు కాదనగానే వెళ్ళిపోవడానికి కాదు. నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో కోడలిగా నాకు స్థానం ఉంది. కానీ నా మనసులో నీకు స్థానం లేదే. మనిషిగా నువ్వు బట్టే జాలి కూడా లేదు. నువ్వు నాకే కదా నా సుబ్బలక్ష్మి కూడా ద్రోహం చేశావు. అర్హత లేకపోయినా ఆమె స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నావు. ఈ ఇంట్లో ఆమెకున్న హక్కును అన్యాయంగా నువ్వు నీ సొంతం చేసుకున్నావు. నిన్నెప్పటికీ క్షమించను. పట్టుదల మీకే కాదు నాకు ఉంది. మీరు కావాలనుకున్నాను. మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను. మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను. చివరికి మీ దగ్గరికి చేరి కూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను. నేను కోరుకున్న ప్రేమ నా సుబ్బలక్ష్మి ఎవరితో వచ్చి అనుభవిస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను బతకనివ్వను అంటాను. ఈ భూమి మీద సుబ్బలక్ష్మి బతుకున్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుండాలి. అది నా కంటికి కనిపించిన మరుక్షణం దాన్ని చంపి నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఎవరిని చంపుతావే? నా సుబ్బలక్ష్మి చంపుతావా? ఏమిట్రా ఆవేశం? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావురా? నిన్ను రాక్షసుల చుట్టానికైనా మేము బతికుంది. నన్ను క్షమించమ్మా. నేను నిజంగా రాక్షసులా మారే పరిస్థితి వస్తే నేను మీ కంటికి కనిపించను. మీకే కాదు ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను. 12:15 కి అభి అభి నువ్వు సామాన్యుడివి కాదురా రే. నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా పాదేశ్రమణరా అయ్యా. ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా. అబ్బో మంట మంట, కళ్ళు మంట. అయ్యో ఓ, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్ గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది సార్. ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్, మీరేం బాధపడకండి సార్. పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు? వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలి అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. నన్నా? షాక్ అవ్వద్దు, లెటర్ చూడు. చిన్నమ్మా, ఏంటి బాబు? ముందు నీ బట్టలన్నీ సర్దుకో. మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఏమైంది? నీ మొగుడున్నాడే, తనే నా శత్రువు. ఇక్కడ ఉండను, మన ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారయ్యా? నన్నే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేశాడు. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఆఫీస్ అంటూ 24 గంటలు కుర్చీకి అతుక్కుపోయి పనిచేశాను చూడు, దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది. చిన్నమ్మా, నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నానా? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆ విషయం నాకు వదిలే. మీ చిన్నాన్ననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా? ఆహా, మహాపతివ్రత. కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టిన వాడిని బయటికి తరిమేస్తావు నువ్వు? పాపం అలసిపోయి వచ్చాడా బిడ్డ. కాఫీ తెచ్చివే తాగుతాడు. అయ్యా కొట్టానంటే మొఖం పగిలిపోద్ది. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఆడపిల్ల వణికిపోవాలా? ఒక్కటి ఇచ్చానంటే అయ్యో ఇల్లు వెళ్ళిపోతాను అనుకో బాబు. మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో, దానికే నాకు ఇంత పెద్ద శిక్ష. పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో.
ఏదైనా టిఫిన్ గిఫిన్ తీసుకొచ్చి పెట్టరే తింటాడు. పొద్దున్న చేసింది ఫ్రెష్ గా తీసుకురా. వెళ్ళు. తెస్తాను. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఇల్లిగడ్డ నీతుడు కోటు ఒకటి ఇప్పరా కోటు. అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా? ఒక్కటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా. నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా. బియ్యపు ఉప్మా చేయనా గోధుమ ఉప్మా చేయనా? ఉప్మాలాగా చేయవే చాలు. సరే. నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు. లేదులే బాబు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు. నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. వెళ్ళవే, వెళ్ళు ఉప్మా చేయి. నేను చూసుకుంటాను, వెళ్ళు. ఎరా మీ పిన్నికి హింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఆఫీస్ కి రా, కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆఫీసేనిదిరా, నీకు పని ఇవ్వడం ఏంటి? కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను, వాడే చూసుకుంటాను. వేరే వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా? వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి. డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా? మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉందా? అసిస్టెంట్ మేనేజర్ నేను చస్తే కూర్చోను. మే ఐ కమ్ ఇన్ సార్? yes సార్, మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు. మీకే ఫోన్. ఇక నాదే ఉంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది బాస్? ఆఫీస్ లో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి, చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. What are your plans to launch on India? Well, I'll do this presentation. okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోట్ నుంచి మాడే రాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే, సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, we both. No, he's absolutely free. Take him. తల బద్దలైపోతుంది బాబోయ్. ఏం చిన్నమ్మా, ఇది నిజమైన కన్నీరా, ఉల్లిపాయ కన్నీరా? ఓహో, నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా? ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను, ఓకేనా? నీకేదైనా అవుతుందేమోనని రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు బాబు. ఏం చిన్నమ్మా, మీరంతా నాతోనే ఉన్నారుగా. మేము బ్రతుకున్నంత వరకు నీతోనే ఉంటాం బాబు. చచ్చా, ఆ మాట్లాడి చిన్నమ్మా. మరేం చేయమంటావు? నేను చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా. ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేయొచ్చు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతో ఇలాగే ఉండిపోతావా బాబు? ఏంటి అలా చూస్తున్నావు? మన శోభనానికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు. భయపడతావే? నా సుబ్బలక్ష్మి భయపడతావు. నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది.
నిజం చెప్పు, ఎందుకు నన్ను మోసం చేసి, ఎందుకు శుభలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు? చెప్పు. నీ మోసం తెలిసి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు, శవాల కింద లెక్క. అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కమా కమా. ఏంటిది? ఏమైంది నీకు? ఈ కుట్రలో నీ భాగం ఎంత? రవి, జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు విప్పి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఇప్పుడు నీకేం జరిగిందని? ఇంకేం జరగాలి? ఈ దివ్య సుబ్బలక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు? ఎవరు నమ్మించారు? దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు, ముద్దు పెట్టుకుంది నువ్వు. ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట. ఇది శిక్ష కాదు రవి, ధర్మం. దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా? నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? నా మనసుతో నాకు సంబంధం లేదు. నాకు నా దివ్య ముఖ్యం, దాని భవిష్యత్తు ముఖ్యం. నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా సుబ్బలక్ష్మే ముఖ్యం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి. దివ్య, ఏమైంది? ఆటోలో సుబ్బలక్ష్మి వెళ్తుంది. ఏమిటండి అన్యాయం? కనీసం మీ గాయం మీద రక్తం కూడా తుడిచే హక్కు లేదా నాకు? లేదు, హక్కు లేదు నీకు. కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైనున్న గాయం మానిపోవచ్చు గాని లోపల మంట ఆరదు. ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు? అది ఆలోచించుకోవాల్సింది నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు. దూరంగా ఉండమని చెప్తున్నాను. అడగకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి. మీరు కావాలని వచ్చింది మీరు కాదనగానే వెళ్ళిపోవడానికి కాదు. నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో కోడలిగా నాకు స్థానం ఉంది. కానీ నా మనసులో నీకు స్థానం లేదే. మనిషిగా నువ్వు బట్టే జాలి కూడా లేదు. నువ్వు నాకే కదా నా సుబ్బలక్ష్మి కూడా ద్రోహం చేశావు. అర్హత లేకపోయినా ఆమె స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నావు. ఈ ఇంట్లో ఆమెకున్న హక్కును అన్యాయంగా నువ్వు నీ సొంతం చేసుకున్నావు. నిన్నెప్పటికీ క్షమించను. పట్టుదల మీకే కాదు నాకు ఉంది. మీరు కావాలనుకున్నాను. మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను. మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను. చివరికి మీ దగ్గరికి చేరి కూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను. నేను కోరుకున్న ప్రేమ నా సుబ్బలక్ష్మి ఎవరితో వచ్చి అనుభవిస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను బతకనివ్వను అంటాను. ఈ భూమి మీద సుబ్బలక్ష్మి బతుకున్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుండాలి. అది నా కంటికి కనిపించిన మరుక్షణం దాన్ని చంపి నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఎవరిని చంపుతావే? నా సుబ్బలక్ష్మి చంపుతావా? ఏమిట్రా ఆవేశం? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావురా? నిన్ను రాక్షసులా చుట్టానికేనా మేము బతికుంది? నన్ను క్షమించమ్మా. నేను నిజంగా రాక్షసులా మారే పరిస్థితి వస్తే నేను మీ కంటికి కనిపించను. మీకే కాదు ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను. 12:15 కి కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి 1:15 కి గోల్కొండలో లంచ్. కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 మినిట్స్ పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేం చూస్తారు. ఈ లిప్స్టిక్ పౌడరు పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ. ముందా ఏడు పాపు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఏమన్నావు? కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. ఓహో, బిల్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను సార్. ఆహా, ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా? లేదు సార్, బస్ స్టాప్ వరకు. ఆహా, బండికి పెట్రోల్ ఎవరు పోయించారు? నేనే సార్. ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో, పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు.
సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు, డిన్నర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు, గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి. మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు. బిల్లు నీకు, థ్రిల్లు వాళ్ళకి. నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు. చూడు మూర్తి, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా, ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్. కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు. బీ కేర్ఫుల్. మేబ్లిన్ లిప్స్టిక్, కంపు పెట్రోల్ వాసన. దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో. అవును, లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి, కళ్ళకెందుకు పూసుకోకూడదు? వా, వాట్ అన్ ఐడియా. మేబ్లిన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు, మీ నయనాలకు ఓకే. ఇక నుంచి ఈ ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది. వా, వాట్ అన్ ఐడియా. అభి అభి, నువ్వు సామాన్యుడివి కాదురా రే, నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా పాలు తీసుకురమ్మరా? అయ్యా ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు ఏదో. అబ్బో మంట మంట, కళ్ళు మంట. అయ్యో ఓ, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది సార్. ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్, మీరేం బాధపడకండి సార్. పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు? వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. నన్నా? షాక్ అవ్వదు, లెటర్ చూడు. చిన్నమ్మా, ఏంటి బాబు? ముందు నీ బట్టలన్నీ సర్దుకో, మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఏమైంది? నీ మొగుడున్నాడే, తనే నా శత్రువు. ఇక్కడ ఉండను, మన ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారయ్యా? నన్నే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేశాడు. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఆఫీస్ అంటూ 24 గంటలు కుర్చీకి అతుక్కుపోయి పనిచేసాను చూడు, దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది. చిన్నమ్మా, నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నానా? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆ విషయం నాకు వదిలే. మీ చిన్నాననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా? ఆహా, మహాపతివ్రత. కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టిన వాడిని బయటికి తరిమేస్తావు నువ్వు? పాపం అలసిపోయి వచ్చాడా బిడ్డ, కాఫీ తెచ్చివే తాగుతాడు. అయ్యా కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఆడపిల్లలోనికి పోవాలా? ఒక్కటి ఇచ్చానంటే అయ్యో ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు. మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో, దానికే నాకింత పెద్ద శిక్ష. పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో. ఏదైనా టిఫినో తీసుకొచ్చి పెట్టవే, తింటాడు. పొద్దున్న చేసిందో ఫ్రెష్ గా తీసుకురా. వెళ్ళు. తెస్తాను. నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా? ఇల్లిగడ్డ నీతుడు కోటు ఒకటి, ఇప్పరా కోటు. అరే, ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా? ఒక్కటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా. నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా. బియ్యపు ఉప్మా చైనా, గోధుమ ఉప్మా చైనా? ఉప్మాలాగా చేయవే చాలు. సరే. నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు. లేదులే బాబు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు? నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. వెళ్ళవే, వెళ్ళు. ఉప్మా నేను చూసుకుంటాను, వెళ్ళు. ఎరా, మీ పిన్నికి హింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఆఫీస్ కి రా, కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆఫీస్ ఏనిదిరా, నీకు పని ఇవ్వడం ఏంటి? కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను, వాడే చూసుకుంటాను. వేరే వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా? వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి. డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా? మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉందా? అసిస్టెంట్ మేనేజర్? నేను చస్తే కూర్చోను. మే ఐ కమ్ ఇన్ సార్? yes సార్, మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు. మీకే ఫోన్. ఇక నాదే ఉంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు.
ఓ ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరైజ్ చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది బాస్? ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి. చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. What are your plans to launch on India? Well, I'll do this presentation. okay. The cosmetic market. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోట్ నుంచి మాటే రాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే. సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, we both. No, he's absolutely free. Take him. Huh? Hey.